శ్రీరామకృష్ణ. శ్రీ శారదామాత వచనామృతం. శ్రీకృష్ణ వ్యాకులతతో జై శ్రీరామకృష్ణ. శ్రీ శారదామాత వచనామృతం. శ్రీకృష్ణ వ్యాకులతలో మాతృదేవి. గురుదేవులు మహాసమాధి అనంతరము ఆ దుఃఖంలో మాతృదేవి ఎలా మాకు అనుగ్రహాన్ని ఆశీర్వాదాలను అందించారో వివరించారు. బృందావనములో మాతృదేవి సాన్నిధ్యంలో గడిపిన రోజులలో ఆమె ఎంతటి అత్యున్నత ఆధ్యాత్మిక స్థితులలో నెలకొని ఉండేవారో మేము ప్రత్యక్షంగా చూసి ఉన్నాము. ఒకరోజు మాతృదేవి సమాధి స్థితిలో మగ్నులై ఉన్నారు. ఆమెతో ఉంటున్న భక్తురాండ్రు భగవన్నామాన్ని చెవులలో ఉచ్చరిస్తూ ఆమెను మామూలు స్థితిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత నేను వెళ్ళి గురుదేవుల దివ్యనామాన్ని బిగ్గరగా ఉచ్చరించినప్పుడే మాతృదేవి మెల్లమెల్లగా మామూలు స్థితిలోకి రాగలిగారు. ఆ భావపారవశ్య స్థితిలో మాతృదేవి పలుకులు, గొంతు, ఆహారము తినే తీరు, నడిచే విధము అన్నీ అచ్చం గురుదేవులను పోలి ఉన్నాయి. ప్రగాఢ ధ్యాన స్థితిలో ధ్యాత ధ్యేయము ఏకం చెబుతారని విని ఉన్నాము. శాస్త్రాలు దీనిని తదాత్మ్య భావనగా అభివర్ణిస్తాయి. శ్రీకృష్ణుని ఎడబాటును భరించలేని గోపికలు ఆయన స్మరణలోనే నిమగ్నులైపోయి తమ వ్యక్తిత్వాలను కోల్పోయి శ్రీకృష్ణుని మాదిరే ప్రవర్తించసాగారని భాగవతం వచిస్తున్నది. మాతృదేవి కూడా తమ వ్యక్తిత్వాన్ని పూర్తిగా విస్మరించి గురుదేవులతో ఏకమై అచ్చం ఆయన మాదిరే ప్రవర్తించారు. సమాధి స్థితి నుండి కిందికి దిగివచ్చినప్పుడు ఆమెను నేను కొన్ని నిగాఢమైన ప్రశ్నలు అడిగాను. అందుకు మాతృదేవి గురుదేవుల మాదిరే సమాధానమిచ్చారు. గురుదేవులు సమాధానమిచ్చే అదే వైఖరిలో ఆయన సూచించే సోదాహరణాలను, దృష్టాంతాలను చూపి సరళంగా మాట్లాడారు. అలా మాతృదేవి గురుదేవులతో ఏకమై ఉండటము మాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. వారిద్దరూ విభిన్న రూపాలు దాల్చినా నిజానికి ఒక్కరే అని మేము గ్రహించాము. భగవంతుడా, నువ్వే స్త్రీని, నువ్వే పురుషుడవు అని శాస్త్రాలు వచిస్తున్నాయి కదా. తమకు మాతృదేవికి ఎలాంటి వ్యత్యాసం లేదని గురుదేవులే స్వయంగా అనేకసార్లు చెప్పి ఉన్నారు. ఈ స్థితిలో మాతృదేవి 2 రోజులు గడిపారు. ఆ తర్వాత ఆమెలో గొప్ప మార్పు కనిపించింది. ఆమెలో నెలకొని ఉన్న ఎడబాటు, వేదన మాయమై సదా ఆనంద పారవశ్యంలో తేలిపోయారు. కొన్ని సందర్భాలలో నిష్కలంకరైన చిన్న బాలికలా ప్రవర్తించేవారు. బృందావనంలోని అనేక దేవాలయాలను దర్శించాలని, యమునా తీరంలో కృష్ణుడు గోపికలతో క్రీడ సలిపిన స్థలాలకు వెళ్ళాలని మాతృదేవి చిన్న బాలికల తమ అభిలాషను వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుని కలుసుకోవడానికి ఆమె చూపిన ఆరాటము, కృష్ణనామాన్ని వారు ఉచ్చరించిన తీరు మాకు రాధను జ్ఞప్తికి తెచ్చాయి. బృందావనంలో బస చేసిన రోజులలో మాతృదేవి తమను రాధగానే భావించుకున్నారని ఆమె భక్తురాలు తెలిపారు. నిరంతరము ధ్యానము, జపము, పారవశ్య స్థితిలో సదా మాతృదేవి నెలకొని ఉన్నారు. హరిద్వార్ వరకు మేము మాతృదేవితో పయనించాము. హరిద్వారులో ఆమె మనోస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక మామూలు యాత్రికురాలిగా గంగా తీరంలోని దేవాలయాలన్నింటినీ దర్శించారు. కానీ హిమాలయాలను దర్శించినప్పుడు చేష్టలు దక్కి నిలబడిపోయారు. కానీ బృందావనాన్ని మాత్రమే మాతృదేవి అధికంగా ప్రేమించారు. అందువలన త్వరలోనే బృందావనానికి తిరిగి వచ్చేశారు. మాతృదేవి బృందావనంలో గడిపిన రోజులలో ఆమె సాన్నిధ్యంలో ఉన్నప్పుడే కృష్ణుని మహత్వం నాకు అవగతమైంది. జై శ్రీరామకృష్ణ.